12 ఇయర్స్ పాపకి లెహెంగా బ్లౌజ్ ఎలా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలో తెలుసుకోవాలా? ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్తో పాటు జిప్ మరియు బెల్ట్ ఉన్న లెహెంగా కటింగ్ కూడా చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఒక్క కొలత మిస్ కాకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 12 ఇయర్స్ పాపకి అందంగా సెట్ అయ్యే లెహెంగా బ్లౌజ్ మరియు లెహెంగా కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ లెహెంగాకి కావాల్సిన ఐటమ్స్ అంటే జిప్పు, బెల్ట్ అవన్నీ కూడా ఫస్ట్ సెట్ చేసి పెట్టుకోండి. తీసుకున్న తర్వాత కటింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయొద్దు. ఇక్కడ నేను కొలత లంగా బ్లౌజ్తో కట్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్తో లెహెంగా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మన ఛానల్లో ఇంకొక వీడియో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. ఇది మెజర్మెంట్ అంటే అది కొలతతో నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న క్లాత్ వచ్చేసి చీర అండి, కొత్త చీరని వాళ్ళు లెహెంగా బ్లౌజ్ కోసమని సపరేట్గా తెప్పించుకున్నారు. ఫస్ట్ అయితే మనం లెహెంగాకి కావాల్సిన క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకున్నాం. అంటే లెహెంగా గేర అంటే 3 మీటర్లు కానివ్వండి, లేదంటే 4 మీటర్లు గేర ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మనం కొంగు పార్ట్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం క్లాత్ని లెహెంగాకు సరిపడే విధంగా గేర్ ఎక్కువగా వచ్చేలా మొత్తం కూడా ఇలా నీట్గా సర్దేసుకొని పార్చేసుకోండి. ఫస్ట్ అయితే అటు ఇటు జరగకుండా ఉండడానికి చిన్న చిన్న పిన్స్తో అడ్జస్ట్ చేసుకోండి. చివర్లో ఫస్ట్ ఇలా పెట్టేసిన తర్వాత ఓన్లీ ఒకటి కొలత ఉంటుందండి. లెహెంగా కట్ చేసేటప్పుడు పొడవు ఒకటే తీసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బెల్ట్ మనం ఇక్కడ బెల్ట్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి నడుము కొలత ప్రకారం బెల్ట్ ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ మనం కొలత లంగాతో మనం కట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ చూపిస్తున్న కొలత డ్రెస్ వచ్చేసి కూడా నేను స్టిచ్ చేసిన లెహెంగా బ్లౌజే. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కటింగ్ ఉంది, స్టిచ్చింగ్ రెండు కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ చూపిస్తున్న కొలతది. అయితే ఇక్కడ కొలత పొడవు లెహెంగా పొడవు ఎంత ఉందో కుట్టుతో సహా కలిపేసుకొని మార్కింగ్ చేసుకోండి. మెజర్మెంట్స్తో అయితే వేరేగా ఉంటుంది, ఇంకొక వీడియో ఉంది చూడండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఒకటే కొలత పట్టేసుకున్నామంటే అంతే, లెహెంగా అనేది కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ నడుము సైజు ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ నడుము సైజు అనేది కొలిచేసుకోండి. నడుము సైజు ఎంత ఉందో అంతా కొలిచేసుకున్న తర్వాత బెల్ట్ అనేది కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది, అంతే. ఇక్కడ వాళ్ళు నడుము లూజ్ అనేది కొద్దిగా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పట్టమన్నారు. 1 ఇంచ్ యాడ్ చేసి నేను బెల్ట్ అనేది కటింగ్ చేశాను. ఇక్కడ చూడండి నడుము సైజు ఎంత వచ్చిందో. సపోజ్ నడుము సైజు మనకు 20 వచ్చింది అనుకోండి. 20కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత బెల్ట్ అనేది ఇంకొక 3 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోండి. ఆ 3 ఇంచులు ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇక్కడ 27 వచ్చింది. 27 ప్లస్ 3 ఇంచెస్ అనేది బెల్ట్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఉక్స్ పట్టి పెడతాం కదా, ఆ ఉక్స్ కోసం అనేది 3 ఇంచులు ఖచ్చితంగా ఎక్స్ట్రాగా బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూపించాను కదా, 3 ఇంచులు ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఇంతే. మనకి లెహెంగా కట్ చేయడానికి ఓన్లీ పొడవు నడుము లూజు సరిపోతుంది, అంతే. నెక్స్ట్ లైనింగ్ కూడా ఒకవేళ ఎక్కువగా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ పొడవు అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది. పాప చిన్నగానే ఉంది కాబట్టి లైనింగ్ పొడవు అనేది కూడా నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. నేను ఏం కట్ చేయలేదు, లైనింగ్ మాత్రం ఏం కట్ చేయలేదు. ఎంతవరకు తీసుకున్నానో అంతవరకు అడ్జస్ట్ అయింది. అయితే ఇక్కడ 3 మీటర్ల లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను లెహెంగా కోసం. 3 మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. నెక్స్ట్ 3 మీటర్లు లేదంటే 4 మీటర్లు ఒరిజినల్ క్లాత్ తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్కి లైనింగ్ కట్ చేసుకోవాలి. కొద్దిగా క్లాత్ ఎక్కువగా ఉంచేలా చూసుకోండి, తర్వాత కట్ చేసుకోవచ్చు. అయితే కుట్టేటప్పుడు మాత్రం పై వైపున 1/2 ఇంచ్, కింద వైపున 1/2 ఇంచ్, పక్కలకి కూడా 1/2 ఇంచ్ అనేది ఉంచేసుకొని స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా మనకు కుట్టుకు సరిపడా ఉంటుంది. ఇలా లైనింగ్ క్లాత్ బెల్ట్ కోసం లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ కూడా బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. వీలైతే మనకు అంచు వచ్చింది కదా, గ్రీన్ కలర్ అంచు, గ్రీన్ కలర్ బార్డర్ వేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఆ పింక్ కలర్ క్లాతే వేసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ జిప్తో స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది క్లియర్గా. లెహెంగా ఎలా కట్ చేయాలి అని చెప్పేసి లెహెంగా ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి మన ఛానల్లో ఇంకో వీడియో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాం. లెహెంగా మాత్రం చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో కటింగ్ అనేది అయిపోతుంది. ఒక బ్లౌజే కొద్దిగా లేట్ అవుతుంది. మనం ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనం ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా ఫస్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే సమానం కట్ చేసుకోండి. ఒకవేళ బ్యాక్ ఓపెన్ ఉందనుకోండి, బ్యాక్ ఓపెన్ ఉంటే ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది ఓపెన్స్ ఉన్నది మన వైపులో వేసుకోండి.
ఓపెన్స్ ఉన్నది మన వైపున వేసుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అంటే బ్యాక్ హుక్స్ ఉంటే మాత్రం ఇలా కట్ చేయాలి, ఫ్రంట్ హుక్స్ ఉంటే క్లోజ్ ఉన్నది మన వైపున వేసుకోవాలి. బ్యాక్ హుక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్టే కట్ చేయాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టమన్నారు, అందుకని చెప్పేసి 1 ఇంచ్ అనేది ముందుగానే మార్కింగ్ చేసేసాను. చేసిన తర్వాత ఖర్చుల కోసం తీసుకొని బ్లౌజ్ పొడవు ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసిన తర్వాత నడుము లూజు ఎంత ఉందో తీసుకోండి. నడుము లూజు ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకొని బై 4 4 భాగాల కింద చేయండి. సపోజ్ మనకు నడుము లూజు 20 వచ్చింది అనుకోండి, 20ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 5 ఇంచులు వస్తుంది. 5 ఇంచులు డ్రా చేసిన తర్వాత 1 ఇంచ్ దాటు కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆది బ్లౌజే కాబట్టి డైరెక్ట్గా పరిచేసుకొని మనం మార్కింగ్ చేసేసుకొని కట్టింగ్ చేసుకున్నాము. కొలతతో ఎలా కట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఈ ఆది బ్లౌజ్ ఆది లెహంగానే ఫుల్ కట్టింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో మొత్తం కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చూడండి. వాళ్ళు కొలతకి ఇచ్చింది కూడా నేను స్టిచ్ చేసిన లెహంగా బ్లౌజే అండి, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మొత్తం కూడా పరిచేసుకొని కట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ చంక దగ్గర అంటే చంక కింద చెస్ట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కింగ్ చేసుకొని కింద నుంచి లైన్ సెట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ చంక రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. చంక లూజ్ సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, పైకి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకొని మళ్ళీ కొలిచేసుకోండి, సరిపోతుంది. తక్కువ వస్తే కిందికి లైన్ మార్క్ చేసుకోవాలి, ఎక్కువ వస్తే పైనకి చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ నెక్ షేప్ మనకు ఏ షేప్ అయితే కావాలో ఫస్ట్ ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక అందులో మనం ఏ నెక్ అయితే డ్రా చేయాలి అనుకుంటున్నామో ఆ నెక్ అనేది డ్రా చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాట్ షేప్ లాగా నెక్ అయితే డ్రా చేసేసాను నేను. నెక్కు ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్ షేప్ అయితే డ్రా చేసుకొని కట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే సింపుల్గా అయిపోతుంది. ఆది బ్లౌజ్ ఉంటే మాత్రం తొందరగా అయిపోతుందండి కట్టింగ్ వచ్చేసి. మెజర్మెంట్స్తో అయితే కొద్దిగా లేట్ అవుతుంది, అన్ని మెజర్మెంట్స్ చూసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ అనేది నాకు ప్రాక్టీస్ అయిపోయింది, నేను ఆల్రెడీ ఒక్కసారి స్టిచ్ చేస్తాను వీళ్ళవి, అందుకని చెప్పేసి నాకు కొద్దిగా ఐడియా ఉండడం వల్ల ఫాస్ట్గానే కటింగ్ చేసేసాను. అండ్ మీకు కూడా ఈజీగానే అయిపోతుందండి. ఒకసారి మెజర్మెంట్స్తో ఎలా కావాలి అని అనుకుంటే ఆ వీడియో ఇంకోటి ఉంది వీడియో, అది ఒకసారి చూడండి. ఆది బ్లౌజ్తో కావాలి అనుకుంటే ఈ వీడియోలో కూడా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ లైనింగ్ క్లాత్ క్లోజ్ ఉన్నది మన వైపున వేసుకోండి. అంటే మనం ఎక్కడ అయితే కట్ చేయడానికి నిలబడ్డామో అటు, అంటే మన సైడ్ క్లోజ్ ఉన్నది మన సైడ్ అయితే వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మొత్తం కూడా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ కొలిచేసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ కూడా ఇలా కరెక్ట్గా పట్టేసుకొని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకునేటప్పుడు కూడా బాక్స్ షేప్ డ్రా చేసుకోండి. ఫస్ట్ బాక్స్ షేప్ డ్రా చేసుకున్నాక మళ్ళీ షేప్ తిప్పేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ రౌండ్ నెక్కే తీసానండి నేను ఈ బ్లౌజ్కి అయితే, ఓన్లీ రౌండ్ నెక్ తీసేసి బ్లౌజ్ అయితే కట్ చేశాను. నెక్స్ట్ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకున్నాం, సరిపోతుంది. అయితే ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసము 2 మార్కింగ్ చూపించాను. ఒకటేమో ప్రిన్సెస్ కట్కి ఎలా కట్ చేయాలో ఈ మార్కింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రిన్సెస్ కట్ కాకుండా నార్మల్గా కూడా పెట్టొచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. అక్కడ దాటుకు వెళ్ళిపోతుంది కదా, దాటు కుచ్చులకి వెళ్ళిపోతుంది. అంటే ఫ్రంట్ మనకు ప్రిన్సెస్ కట్ దాటు ఉంది కదా, అది కుడతాం కదా, కుట్టినప్పుడు ఖర్చు కోసం క్లాత్ అనేది కావాలి కాబట్టి 1 ఇంచ్ అనేది కిందికి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ చేశాను ఇంతకుముందు చూడండి. నెక్స్ట్ కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్నాక ఇది ప్రిన్సెస్ కట్ దాట్, మనం పెట్టింది ప్రిన్సెస్ కట్ దాట్. ఇలా కాకుండా నార్మల్ దాట్ కూడా పెట్టొచ్చు. ఇప్పుడు కొలతకున్న బ్లౌజ్కి నార్మల్ దాట్ స్టిచ్ చేశాను నేను. ఆ నార్మల్ దాట్ ఎలా చేయాలంటే ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 5 ఇంచుల పొడవు పెట్టండి. 5 ఇంచుల పొడవు పెట్టేసి ఇలా మనం వెనక దాట్స్ అయితే ఎలా స్టిచ్ చేస్తామో అలాగే ఈ దాట్ కూడా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇది చిన్నపిల్లలే కాబట్టి 2 విధాల దాట్ అనేది వేసి స్టిచ్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది.
ఎలా అంటే అలా అయిపోతుంది. ఇక్కడ మనం బ్లౌజ్కి వచ్చేసి 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాము, లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాము. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 4 మడతలు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. చంక డౌను, చేతి పొడవు, చేతి లూజు మొత్తం కూడా మార్కింగ్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం మార్కింగ్ చేశాను, మళ్ళీ ఒకసారి టేప్తో కూడా చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ చంక డౌను మొత్తం కూడా మార్కింగ్ చేసుకొని ఇలా నార్మల్ హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో అట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రాసి పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. పొడవు 2 ఇంచులు, వెడల్పు కూడా 2 ఇంచులు తీసుకున్నాను. చిన్న పాప కాబట్టి 2 ఇంచులు తీసేసుకొని సేమ్ ఈ హ్యాండ్లోకే లైన్ అనేది అందులోకి కలిపేసుకొని డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అంతే అండి, పర్ఫెక్ట్ వస్తుందండి. ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు బిగినర్ అయినా కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మాత్రం క్లియర్గా వస్తుంది. ఇక్కడ మనం కొంగు పాట తీసాం కదా, కొంగు పాటలో బ్లౌజ్ వెళ్తుందేమో అని చెప్పేసి ఒకసారి ట్రై చేయమన్నారు వాళ్ళు. లేదంటే ఇక్కడ చీరలో వచ్చిన బ్లౌజ్ ఉంది, మనం అదే స్టిచ్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంగు పాటు కొంచెం ఎక్కువగా డిజైన్ వచ్చింది కాబట్టి ఇందులో వెళ్తుందేమో అని ట్రై చేసాం, కానీ క్లాత్ సరిపోలేదు. సరిపోక మళ్ళీ బ్లౌజ్లో వచ్చిన బ్లౌజ్నే కట్ చేసేసాను. ఇది కొంగు పాట అండి. కొంగు పాటలో మనకి ఇక్కడ సెట్ కాలేదు, అందుకని చెప్పేసి బ్లౌజ్ కూడా వేసేసాను. మీరు బిగినర్ అయినా కూడా అర్థమయ్యే విధంగానే ఉంటుందండి కటింగ్, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్లో ఇంకా లెహంగా బ్లౌజ్ చాలా ఉన్నాయి వీడియోస్, ఒకసారి చూడండి. ప్రిన్స్ కట్లో ఫిట్టింగ్ నీట్గా రావాలంటే మెజర్మెంట్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అందుకే ప్రతి పాయింట్ జాగ్రత్తగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కొంగు పాటలు సరిపోలేదు కదా, ఇది నార్మల్గా మనకు చీరలో వచ్చిన బ్లౌజ్ అండి. ఆ బ్లౌజ్లో మిగతా పార్ట్ అంతా కూడా కటింగ్ చేసేసాను, సరిపోయింది. హ్యాండ్స్ అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా సెట్ చేసేసి కటింగ్ చేసుకున్నాం. ఈజీగా అయిపోతుంది అంతే. ఇలా 12 ఇయర్స్ పాపకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ మరియు జిప్ విత్ బెల్ట్తో సహా లెహంగా కటింగ్, బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా పూర్తయింది. మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. అయితే క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ సెట్ అవుతుందో ఇలా పర్చేసుకుంటూ చూసుకోండి. మన క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసుకొని కటింగ్ చేసుకోండి. ఈ కటింగ్ మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి పిల్లల డ్రెస్సెస్, బ్లౌజెస్ మరియు లెహంగా కటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఏ ఏజ్ పిల్లల కటింగ్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.